హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీ ట్రై చేద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసుకుందాము. చికెన్లో తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. ఈలోపు చికెన్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. చికెన్లోకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుందాము. ఫ్రైలోకి కావాల్సిన మసాలాలు తీసుకుందాము. ముందుగా సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్, సపోర్ట్ మీ. మనం చికెన్ ఫ్రైలోకి వెళ్ళిపోదాము. ముందుగా చికెన్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న మసాలాలన్నీ ఒక్కటొక్కటిగా వేసుకుందాము. ముందుగా హీట్ అయిన ఆయిల్లో సాజీరా వేసుకుని తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు అవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. మిక్స్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుందాము. చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు దాంట్లో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసాం కాబట్టి మంచిగా చూసుకొని వేసుకోండి. ఆనియన్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాము. మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని ఆనియన్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసుకుందాము. సిమ్లోనే మూత పెట్టి ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే చికెన్ మాడిపోతుంది. నేను ఈ ప్లాట్ఫామ్కి కొత్త, అసలు అనుకోలేదు ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఇట్లా వీడియోస్ చేస్తానని అసలు అనుకోలేదు. నన్ను బాగా సపోర్ట్ చేయండి. చికెన్ ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చికెన్ని. చికెన్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్లోనే వాటర్ వస్తుంది, దాంతో చికెన్ అంతా ఉడికిపోతుంది. మూత తీసి చికెన్ కలుపుకుందామండి. చికెన్ బాగా దగ్గరికి వచ్చేసింది, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి చికెన్ ఫ్రై అయిపోతున్నట్టే. దాంట్లో మీరు ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఈజీ అండ్ సింపుల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేను ఈ చికెన్ ఫ్రైలో ఒక ఐటమ్ అనేది వేయడం మర్చిపోయాను. ఐటమ్ ఏంటో గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా సపోర్ట్ చేయండి. ఫాలో ఫర్ మోర్. చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. వాటర్ అనేది ఏం లేకుండా చికెన్ అంతా బాగా డ్రై అయిపోయింది. ఒకసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చెప్పడం మర్చిపోయాను, చికెన్ ఫ్రై చాలా బాగుందంట, సూపర్గా ఉందంట. మా హస్బెండ్